ప్రజల యొక్క అనేక రకాల విషయాలపై గొంతెత్తుతున్న రాఘవ జద్ద విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై రాఘవ జద్దని అది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని అనేక రకాల వార్తల్లో చూస్తున్నాం. ఈ ఎన్ని రకాల సందేహాలకి మనతో పాటు వివరణ ఇవ్వడానికి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆమ్ ఆద్మీ. సార్ నమస్తే అండి. అన్న మీ పేరండి? నా పేరు పరీక్షన్ రాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్. ఓకేనా, అక్కడ ఏం జరుగుతుంది? పార్లమెంట్ రాఘవ జద్ద మీద బీజేపీ జరుగుతున్నాయి ఆలోచనలు వస్తున్నాయి కదా. ఆమ్ ఆద్మీ పార్టీ గౌరవ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో చాలా చిన్న ఏజ్లో, అంటే దాదాపుగా 23 సంవత్సరాలకే రాఘవ చెద్ద అనే ఒక వ్యక్తిని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యేగా చేసింది, ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్గా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సీఎం సిఎస్గా ఆయనకు అవకాశం కల్పించింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఇన్ఛార్జిగా కూడా తనకు అవకాశం కల్పించింది. పెద్దల సభలో, అంటే రాజ్యసభలో ఆయనకు రాజ్యసభ సీటు కూడా పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది. యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్దల సభకు, రాజ్యసభకు పంపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ భారతదేశంలో ప్రజా సమస్యల మీద, అంటే ఈ భారతదేశంలో ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనే దాని మీద ఆయనకు సభకు పంపిస్తే ఆయన సిల్లీగా, సింపుల్గా సమోసాల గురించి రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. రాఘవ చెద్ద గారు, సమోసాల గురించి మీరు రాజ్యసభలో కాదు మాట్లాడాల్సింది, ఈ భారతదేశంలో గ్యాస్ సిలిండర్ల మీద మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ అని అంటే నీకు భయం, మోడీ అంటే నీకు భయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మోడీకి నువ్వు అమ్ముడుపోయినావు కాబట్టే ఈరోజు నిజాయితీగా ఉన్నటువంటి మా అరవింద్ కేజ్రీవాల్ సార్ మీద అబండాలు వేస్తున్నావు. ఆమ్ ఆద్మీ పార్టీ నీకు తల్లి లాంటిది, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం రాఘవ చెద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాజ్యసభలో నువ్వు ఏం మాట్లాడాలి? పెరుగుతున్న రూపాయి విలువ పతనం ఎలా అవుతుందో మాట్లాడాలి. రాజ్యసభలో నువ్వేం మాట్లాడాలి? భారతదేశంలో ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయి అనే దాని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏవో నీ వ్యక్తిగతం కోసము, నువ్వు డెవలప్ కావడం కోసము కన్నతల లాంటి పార్టీని, మా అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకుడిని విమర్శించడం తగదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్న, ఇప్పుడు రాఘవ చెద్ద గారు ప్రజల పట్ల అనేక రకాల, అంటే మన ఫోన్ వేగం ఏదైతే ఉందో 30 రోజుల రీఛార్జ్కి 28 రోజులు ఇస్తారు. దీనివల్ల మీకు జనాల్ని అదేవిధంగా ఇన్కమింగ్ ఏదో ఉంది అది కట్ చేస్తారు. ఇలాంటి ప్రజలకు అనేక రకాల ఉపయోగ విషయాలు కింద మాట్లాడింది కదా, దీని పట్ల మీరేమంటారు? తప్పులేదు, మాట్లాడాలి. ఆయనకు ఎందుకు ఆ పదవి ఇచ్చిరని అంటే మాట్లాడాలి, ప్రజా సమస్యలు మాట్లాడాలి. నేను కాదంటలే. ఫోన్ రీఛార్జ్ మాట్లాడిండు, నెక్స్ట్ డేటా గురించి మాట్లాడిండు, టోల్ గేట్ల గురించి మాట్లాడిండు. టోల్ గేట్లు అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి ఇవన్నీ. ఆయన సొంతంగా మాట్లాడింది ఏం లేదు. ఈరోజు నేను సొంతంగా మాట్లాడిన అనుకుంటున్నాను, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ప్రజల గొంతు. రాఘవ చెద్ద ఏదైతే రాజ్యసభలో మాట్లాడుతుండో అవన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో కదా. పంజాబ్లో అధికారంలోకి వచ్చిన 1 మంత్లోనే టోల్ గేట్లు ఎత్తేసిరు కదా అక్కడ. మరి విద్యా వైద్యం గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు రాఘవ చెద్ద? ఓకే, అసలు అయింది విద్యా వైద్యం కదా కావాల్సింది. విద్యా వైద్యంలో భారతీయ జనతా పార్టీ ఎంత బడ్జెట్ పెట్టింది? చాలా తక్కువ బడ్జెట్ పెట్టింది కదా. మరి దాని గురించి మాట్లాడాలి కదా. అవి మాట్లాడకుండా నీ వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు అమ్ముడు పోయి వాళ్ళ తరపు నుంచి నువ్వేదో ప్రధానమంత్రి కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకొని తల్లి లాంటి ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించొద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కానీ మరిన్నప్పుడు డిస్కస్. థ్యాంక్ యూ.